పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. మారుతున్న కాలంతో పాటే భూమి మీద చాలా విషయాలు మారుతున్నాయి. అందులో ప్రధానమైంది ఏఐ వినియోగం. అయితే మానవ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా పిలిచే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ 2030 నాటికి అందుబాటులోకి వస్తుందని గూగుల్ డీప్ మైండ్ తన ఎక్స్పెరిమెంట్ తో అంచనా వేసింది. ఏజీఐ వస్తే మానవాళి అస్తిత్వానికి ముప్పు ఏర్పడుతుందని తెలిపింది. ఏజీఐ వల్ల ప్రమాదం ఉందని తాము అంచనా వేస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఏజీఐ వల్ల కలిగే ప్రమాదాలను 4 కేటగిరీలుగా విభజించినట్లు గూగుల్ డీప్ మైండ్ తెలిపింది. అందులో మొదటిది డేటా దుర్వినియోగం, రెండవది తప్పులు, మూడవది తప్పుగా పొందుపరచడం, నాలుగవది స్ట్రక్చరల్ రిస్క్ లాంటి ముప్పులు పొంచినట్లు పేర్కొంది. మానవాళిని ఏజీఐ ఎలా నాశనం చేస్తుందనే దాని గురించి మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. ఏజీఐ వల్ల కలిగే ముప్పును తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపైన తాము దృష్టి సారించామని వివరించారు. ఇతరులపై ప్రతీకారం తీర్చుకునేందుకు కొందరు ఏఐని వినియోగించే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఏజీఐ కారణంగా పలు రంగాల్లో కీలక మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని వివరించారు. కంప్యూటింగ్ శక్తి పెరుగుదల, అల్గారిథంలో పురోగతి, డేటా లభ్యత వంటి లక్ష్యాలు ఏజీఐతో సాధ్యమవుతాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఏజీఐ ట్రీట్మెంట్, ఎడ్యుకేషన్, పర్యావరణ సమస్యల పరిష్కారం వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. క్లిష్టమైన రోగాల నిర్ధారణ, వాతావరణ మార్పులపై ఖచ్చితమైన సమాచారం ఏజీఐ సాయంతో తెలుసుకోవచ్చు. ఏజీఐని బాధ్యతాయుతంగా డెవలప్ చేసేందుకు డీప్ మైండ్ సేఫ్టీ ఫస్ట్ విధానాన్ని సూచించింది. రాబోయే 5 లేదా 10 ఏళ్లలో ఇది ఖచ్చితంగా తయారవుతుందని వివరించింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.